जब कुछ भी काम अधूरा रह जाता है ఏదైనా పని అసంపూర్తిగా ఉన్నప్పుడు చింత సహజంగా కలుగుతుంది. ఒక్కొక్కసారి పని మొదలు పెట్టకముందే చింత పీడించటం ఆరంభిస్తుంది. ఎందుకంటే ఏ పనిని మనం ప్రారంభిస్తున్నామో ఆ పనికి మనం సిద్ధంగా లేము. जैसे बच्चे लोग एग्जाम में जाते हैं పరీక్షలకు వెళ్లే ముందు పిల్లలు చాలా భయపడుతూ ఉంటారు. ఈ భయానికి కారణం వారు పరీక్ష కోసం సరిగ్గా చదివి తయారుగా లేకపోవడం. బాగా చదివి ఉంటే పరీక్షకు సంతోషంగా వెళతారు. మన జీవితంలో అనుక్షణం ఒక పరీక్షే. అందుకే మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ध्यान के समय यदि चिंता आ गई ధ్యానంలో ఏదైనా ఆలోచన కలిగితే ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి, ఎలా పరిష్కరించాలి అని మన మనసంతా ఆ ఆలోచన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ పరిస్థితిలో ఏం చెయ్యగలం? సమస్యని దేవునికి లేదా మీ గురువుకి సమర్పించి చూడండి. ఇది నా స్వీయ అనుభవంతో చెప్తున్నాను. చింతించడం వలన ప్రయోజనం లేదు. సమస్యని ప్రభూ, ఈ భారం మీదే అని గురువుకి సమర్పించి అందుకు సమాధానం కోసం ఎదురు చూడండి. ఇది గురువుకి ఒక రకంగా పరీక్షే. कोई भी गुरु को चुनने से पहले ఎవరినైనా గురువుగా స్వీకరించే ముందు పరీక్షించడం మంచిది. 3 సార్లు కంటే ఎక్కువగా పరీక్షించకూడదు.